తెలంగాణ రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం ఏర్పడింది. బికాజ్ ఆఫ్ గద్దర్ అన్న పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దళిత పీడిత వర్గాల ప్రజల కోసం కొట్లాడిన మా గద్దర్ అన్న లేడే అని చాలా మంది ఏడుస్తున్న పరిస్థితులు. కారం చెడు హత్యలు కావచ్చు, దళితుల పీడితుల బాధలు కావచ్చు, ఆయనను ఆ మార్గం వైపు నడిపించింది అని చెప్తా ఉంటారు. మరి నిజంగా గద్దర్ అన్న రియల్ స్టోరీ ఎలా ఉండేది? గద్దర్ అన్న స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు 2023 వరకు ఆగస్టు 6 వరకు తను చనిపోయేంత వరకు కూడా దేనికోసమైతే ఆయన ఏ ఆలోచన పరంగా ముందుకు వెళ్ళిండో అదే ఆలోచనతో ఒక్కసారి ఓటు వేశాడు. చివరి క్షణంలో ఆయుధాలు కరెక్ట్ కాదు, ఓటు బ్యాంకే, ఓటు ద్వారానే రాజ్యాంగంలో హక్కులు కల్పించబడ్డాయి బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టి. మరి మళ్ళీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని చివరి దశకంలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో గెలిపించాలి, గజ్వేల్ నుంచి కూడా గద్దర్ అన్న పోటీ చేస్తారు అన్న కోణంలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు గద్దర్ అన్న రియల్ స్టోరీ ఎలా ఉండేది? దానికి బిఫోర్ తెలంగాణ ప్రజలందరికీ నిజంగా శుభ సందర్భం అని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ అనే మున్సిపాలిటీ ఉంటుంది. తెల్లాపూర్లో గద్దర్ అన్నకి సంబంధించిన మొట్టమొదటి విగ్రహం సాయంత్రం 4 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆవిష్కరణ జరగబోతుంది. కొల్లూరి సత్యనారాయణ ఫ్యామిలీతో అక్కడ కౌన్సిలర్ వాళ్ళ కొడుకు కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో గద్దర్ అన్నకి సంబంధించిన మొట్టమొదటి విగ్రహం తెలంగాణలో ఆవిష్కృతం అవుతుంది సాయంత్రం. అది అట్లా ఉంటే గద్దర్ అన్న కోసం కూడా కొల్లూరి ఫ్యామిలీ ఒక 2 ఎకరాల భూమిని కేటాయించిండ్రు. ఒక ఐకానిక్గా ఉండాలి. గద్దర్ అంటే తెలంగాణ సమాజానికి ఒక ఐకానిక్. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఐకానిక్ తెలంగాణ సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో కొల్లూరి ఫ్యామిలీ మాత్రం చేస్తున్న కృషి మాత్రం అభినందనీయమని చెప్పుకోవచ్చు. మరి 1949లో తూఫాన్ పట్టణం మెదక్ జిల్లాలో జన్మించిన గద్దర్ అన్న చిన్న వయసు నుంచే అనేక బాధలు పడుతూ దళిత పీడిత వర్గాలను చూస్తూ అంటరానితనం ఏ రేంజ్లో ఉండేదో మన అందరికీ తెలిసిందే. ఈ అంటరానితనాన్ని ప్రజలందరూ సమానమే, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి, ఓటు ద్వారా మాత్రం సమాన హక్కులు రావడం లేదు, మన పంత డిఫరెంట్ వేలో ఉండాలని చిన్న వయసులోనే ఆలోచించి ఉద్యమ బాట పట్టిన బిడ్డ. మరి లచ్చమ్మ శేషయ్యలకు జన్మించిన గద్దర్ అన్న ఉద్యమ స్ఫూర్తితోనే స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా తన ప్రయాణం కొనసాగింది అన్న కోణంలో ఉంది. చాలామంది మిత్రులు చెప్తా ఉంటారు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉంటారు, ఇదే గద్దర్ అన్న వేరే సామాజిక వర్గంలో ఒక అగ్ర కులంలో పుడితే ఈరోజు ఇంకా ఒక రేంజ్లో పేరు తీసుకొచ్చేవాళ్ళు అన్న కోణంలో చాలామంది చెప్తా ఉంటారు. కానీ ఏ రోజు కులం కోసమో పనిచేయలేదు, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం. అఫ్కోర్స్ పీడిత వర్గాలలో పుట్టిన బిడ్డగా ఆ బాధలు ఎట్లా ఉంటాయి, ఆ కన్నీళ్ళు ఎట్లా ఉంటాయి, ఆ అంటరానితనం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన బిడ్డగా ఉద్యమ బాట మాత్రం పట్టిండనే చెప్పుకోవచ్చు. మరి గుమ్మడి విఠల్ రావు నుంచి గద్దర్ అనే పేరు ఎట్లా వచ్చింది, ఎవరు నామకరణం చేశారు? మరి తల్లిదండ్రులు పెట్టిన పేరు గుమ్మడి విఠల్ రావు. మరి గుమ్మడి విఠల్ రావు నుంచి గద్దర్ ఎలా ముందుకు సాగారు? మరి నిజంగా
ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటేనే కన్నీళ్ళు వచ్చే పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ చదువుతూ ఉంటే నిజంగా గద్దర్కి తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ చాలా రుణపడి ఉన్నారనే చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చేస్తే నువ్వు నక్సలైట్ అని ముద్ర వేసి జైళ్లలో బంధించి చంపే రోజులలో కూడా తన మాటలతో, తన గేయ రచయితతో, తన పాటలతో ఒక రేంజ్లో ఫైర్ అవుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ ముందుకు సాగిండు గుమ్మడి విఠలరావు. మరి గుమ్మడి విఠలరావుకు సంబంధించింది చాలా ఇంట్రెస్ట్గా స్టోరీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. నిజంగా దళిత బిడ్డలలో దళిత జాతులందరినీ ఒక్కటి చేసి దళితులకు జరిగే అన్యాయంపై పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజల్ని సామాజిక కోణంలో, రాజకీయ కోణంలో కదిలిస్తూ వాళ్ళ మెదళ్లలో చొచ్చుకొని పోయిండు విఠలన్న. మరి నిజంగా మంచి చదువుకున్న వ్యక్తి, తూప్రాన్ మెదక్ జిల్లాలో పుట్టిన కూడా ఇటు పాలమూరు జిల్లా కావచ్చు, ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ప్రతి జిల్లాతో అనుబంధం ఉంది విద్యాభ్యాసంలో. మరి 1969లో కూడా తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక రోల్ పోషించి తెలంగాణ ఉద్యమంలో కీలక రోల్ పోషిస్తూ అప్పుడు ఇక్కడ పోవడానికి ఏం లేవు, సౌకర్యాలు లేవు, నడుచుకుంటూ 100 కిలోమీటర్లు సైకిల్ యాత్రలు చేసుకుంటూ బుర్ర కథ ద్వారా బుర్ర కథ వేసుకొని ప్రతి గ్రామంకు వెళ్ళి తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ రావడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుంది అని విశ్లేషిస్తూ తెలంగాణ సామాజిక కోణంలో తెలంగాణ యాసలో తెలంగాణ ప్రజలకు చెప్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిన ది గ్రేట్ లీడర్ విఠలన్న. తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనే అంత కీలక పాత్ర పోషించి తదనంతరం మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి మరి ఇదే కోణంలో ఉంటే మనకి ఏముంటుంది అన్న కోణంలో చాలా పెద్ద ఎత్తున కూడా తను ఆలోచన చేసుకొని 97 మెయిన్గా 1971లో గుమ్మడి విఠలరావు నుంచి గద్దర్ అనే పేరు వచ్చింది. మరి బి నరసింహరావు ప్రోత్సాహంతో ఆపరా రిక్షా అనే అప్పుడు ఆల్బమ్స్ ఉండే, క్యాసెట్లు రీల్స్ చేసుకుంటూ క్యాసెట్లల్లా వెళ్ళేటి పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్కి పెట్టింది పేరు తెలంగాణ ఉద్యమమే పాటలతో మొదలైంది. ఒక పాట చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా మందిని కదిలిస్తుంది కాబట్టి ఆ పాటని ఎంచుకున్నాడు విఠలన్న. మరి గుమ్మడి విఠలరావు నుంచి గద్దర్ ఆ పేరు నిజంగా ఆపరా రిక్షా అనే ఒక ఆల్బమ్ బి నరసింహరావు ప్రోత్సాహంతో ఒక ఆల్బమ్ని స్టార్ట్ చేసి ఆల్బమ్ పేరు గద్దర్, ఆల్బమ్ పేరు వాళ్ళు పెట్టిన పేరు గద్దర్. మరి అదే గద్దర్ ఆల్బమ్ పేరు గద్దర్ పెట్టిన తర్వాత కంప్లీట్గా గుమ్మడి విఠలరావు నుంచి గద్దర్గా పేరు మారిపోయిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాము. మరి నిజంగా గద్దర్ పేరు ఎంత పర్మనెంట్ అయిపోయిందంటే గుమ్మడి విఠలరావు అంటే ఎవరో చెప్పలేని పరిస్థితిలో కూడా గద్దర్ వెళ్ళిండ్రు. మరి 1972లో జన నాట్య మండలితో జనై మన స్టేటే కాదు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, అటు బీహార్లో కూడా తన కథలు వినిపిస్తూ తన మాటలతో తన పాటలతో నాట్య మండలిని ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి గద్దర్ అన్న. మరి నిజంగా తను 1949లో పుట్టి 2023 ఆగస్టు 6వ తారీఖు వరకు కూడా ఏ సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పైసలు పరపతి రాజకీయాలు ఆయన తలుచుకుంటే ఎన్నో వచ్చేటి.
సామాజిక కోణంలో సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరూ గద్దర్ అన్నను చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంత చదువుకున్నారు, ఈ విప్లవాలేంది, ఈ లొల్లేంది చాలామంది తనకు చెప్పడం ద్వారా 1975లో కెనరా బ్యాంక్లో క్లర్క్గా జాయిన్ అయ్యాడు, ఒక ఉద్యోగస్తుడుగా. ఇక రొటీన్ లైఫ్, పొద్దున్న లేవాలి, టిక్ టాక్ రెడీ కావాలి, ఉద్యోగం పోవాలి రావాలి. కానీ ఉద్యోగం చేస్తే నేను ఎంతమందికి యూజ్ అవుతున్నా, ప్రజలను మేల్కొల్పితే నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నా అన్న కోణంలో గద్దర్కు గద్దరే క్వశ్చన్ వేసుకొని, మరి ఉద్యోగం నచ్చకనా ప్రజలంటే మమకారంతోనా మొత్తం మీద ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయి. 75లో క్లర్క్గా జాయిన్ అయిన తర్వాత విమలను పెళ్లి చేసుకోవడం జరిగింది. తదనంతరం 3 పిల్లలు, అందరికీ తెలిసిందే, వెన్నెల, సూర్యం, చంద్రం. వాళ్ళ పేర్లు కూడా మీరు గమనిస్తే వెన్నెల ఏంది, సూర్యం ఏంది, చంద్రం ఏంది, అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ పేర్లు? అడవి బాట పట్టిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా కోణంలో తిరుగుతూ ఉంటే, ఊరూరు తిరుగుతూ ఉంటే ఆయనకు రాత్రి గుర్తొచ్చిందే వెన్నెల. రాత్రి చూస్తే వెన్నెల, ఎటు చూసినా సూర్యుడు, చంద్రుడు. సో ఆ సామాజిక కోణంలో అలా పిల్లల పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఇక గొప్ప విషయం ఏంటంటే, మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడిగా పెద్ద ఎత్తున సినిమాలో యాక్ట్ చేసిండు. యాదగిరి పాత్రలో ఏదైతే సినిమాలో యాక్ట్ చేసిండో మా భూమి సినిమాలో ఒక రేంజ్లో అప్పుడు పేరు వచ్చింది గద్దర్ అన్నకు. చాలామంది నిజాం సర్కార్కి వ్యతిరేకంగా బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా అన్న పాట ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. తదనంతరం ఆ పాటను ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కారోడా కాడికి తీసుకొచ్చింది. ఒక పాట రాసినా, ఒక పాట పాడినా అది గద్దర్కే చెల్లుతుంది, గద్దర్కే చెందుతుంది. ఏకంగా జైబోలో తెలంగాణ సినిమాలో ఒక పాట తన గొంతు బాగాలేకపోతే డైరెక్టర్ శంకర్ 6 నెలలు గద్దర్ కోసం వెయిట్ చేస్తుండంటే ఆయన వాల్యూ ఏంది తెలంగాణ సమాజానికి అర్థమైంది. మళ్ళీ తొలి దశలో కానీ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కానీ కొన్ని వందల వేల స్టేజీల పైన తన పాటలతో తన మాటలతో ఉర్రూతలూగించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్న. మరి నిజంగా చెప్పుకుంటా పోతే ఇక దానితో ఈ ఉద్యోగం సెట్ కాదు, మనకు మళ్ళీ మనం బాట పట్టాల్సిందే అన్న కోణంలో 1984లో మాత్రం ఉద్యోగానికి రాజీనామా చేసిండు. రాజీనామా చేయడంతోనే కళ్ళకు నీళ్ళొచ్చే ఘటన, హృదయ విదారకమైన ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. కారం చెడు దళితుల హత్యలు 1985లో జరిగిన వెంటనే హత్యలకు వ్యతిరేకంగా దళిత పీడిత వర్గాలను ఎందుకు హత్యలు చేస్తారని పెద్ద ఎత్తున ఉద్యమించిన నేత గద్దర్. జన 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 నాట్య మండలితో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇంత జరుగుతుంది, మొత్తం ప్రజలను ఏకం చేస్తూ ఉన్నాడు గద్దర్. ప్రజలు మన మాట వినే పరిస్థితులు లేదు. మరి మనం ఏం చేయాలని ఆలోచించుకున్న అప్పటి సర్కార్ అనుకోండి, అప్పటి కొన్ని కొందరు నాయకులు అనుకోండి, 1992లో తనపై కాల్పులు జరిపిండు. 3 బుల్లెట్లు లోపలికి పోతే, శరీరంలోకి పోతే, శస్త్రచికిత్స చేసిన తర్వాత 2 బుల్లెట్లు బయటికి వస్తే ఒక బుల్లెట్ మాత్రం వెన్నుముకలో స్టీల్ నవ్ ఉండిపోయింది. మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నతో మాట్లాడిన ముచ్చట్లు కావచ్చు, తను హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత
తను హాస్పిటల్లో అడ్మిట్ అవడంతోనే మార్నింగ్ న్యూస్లో మాట్లాడిన ముచ్చట్లే ఆఖరి ముచ్చట్లుగా మిగిలిపోయినాయి. తన కోసం లేదు, తన ఫ్యామిలీ కోసం ఎప్పుడు ఆలోచన లేదు. తెలంగాణ ప్రజలు ఏకం కావాలి, తెలంగాణ రావాలి అన్న కోణంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి పెద్ద ఎత్తున విప్లవాత్మకమైన పాటలు పాడి స్టిల్ నౌ ఇప్పటికీ ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక బుల్లెట్ మాత్రం వెన్నుముక్కలోనే 25 సంవత్సరాలు కూడా తనతో పాడి ట్రావెల్ చేసింది అని చాలా సందర్భాలలో చాలా స్టేజ్లలో చెప్పిన గద్దర్ అని చెప్పుకోవచ్చు. ఇక మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం మొదలైంది. మరి గద్దర్ అన్న ఆట పాట లేకపోతే తెలంగాణ సమాజం ఎలా ఉండేది? కేసీఆర్తో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకటై తెలంగాణ సమాజమే ఒకటై ఊరూరా తిరిగి గద్దర్ అన్న పాటలు పాడిన విషయం అందరికీ తెలిసిందే. మరి మావోయిస్టు పార్టీ ఎజెండాతో ఉన్న గద్దర్ అన్న మావోయిస్టు పార్టీనే తెలంగాణ వద్దనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణకు మేము సపోర్ట్ చేయము అన్న కోణంలో మావోయిస్టు పార్టీ ఉంటే మావోయిస్టు పార్టీని కూడా ఎదిరించి నా తెలంగాణ కోసం నా రక్తం ఎప్పుడో కళ్ళ చూసినాం, బుల్లెట్ గాయాలైనప్పుడే నా తెలంగాణ అంటే నాకేంటో తెలుసు, నేను దీనికోసం కాదు నా తెలంగాణ కోసం నేను పాటు పడాలి అని ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళి మావోయిస్టు పార్టీని కాదని కూడా ముందుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించిండు. నిజంగా తను కేవలం గన్ను పట్టి ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా చూసుకోవాల్సిందా అవసరం ఉంటుంది అన్న కోణంలో రాజకీయ నాయకులు ఏమి చేయలేరు, మనకు ఏకైక ఆయుధమే శరణ్యం అన్న కోణం నుంచి జీవితంలో మొదటిసారి ఓటు కూడా వేశారు ప్రజాస్వామ్యంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ. అడవులలో ఉండి దేశం మొత్తం మనం పాలించాలనుకుంటే ఎలా సాధ్యమని తనకు తానే క్వశ్చన్ చేసుకొని ఓటు హక్కు ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈ ప్రజాస్వామ్యంలో మనం కూడా ముందుకు వెళ్ళాలి, ప్రజల బాధలను ఓటు హక్కు ద్వారా కూడా మనం చేంజ్ చేయవచ్చు అన్న కోణంలో మొదటిసారి ఇంకా రాజకీయాలకు ఇంట్రెస్ట్ వచ్చి రీసెంట్లీ రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. నిజంగా ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది గద్దర్ అన్నకి. కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నాడు, వచ్చింది. కానీ గద్దర్ అన్న కూడా అసెంబ్లీలో 2024 అసెంబ్లీలో మనం చూడాలనుకున్నాం 2023లో, కానీ మనకు అందుబాటులో లేకుండా శాశ్వతంగా నిష్క్రమించిండు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తారు అన్న కోణంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో తను పుట్టి పెరిగిన వాతావరణంలో సీఎం కేసీఆర్ పై పోటీ చేసి సంచలనం సృష్టించే ఒక అదృష్టం మాత్రం తెలంగాణకు లేకుండా పోయింది. మరి వారసులు మాత్రం ఇటు సూర్యం కావచ్చు, వెన్నెల కావచ్చు, వాళ్ళ జీవితంలో వెన్నెల కూడా కంటోన్మెంట్ నుంచి లాస్ట్ అసెంబ్లీలో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెందారు. కానీ వెన్నెలక్క మాట్లాడితే మాత్రం అచ్చం గద్దర్ అన్నను పోలి ఉంటాయి. తన మాటలు కానీ తూటాలు కానీ తను పాడే పాటలు కానీ అచ్చం అట్లనే ఉంటుంది. మరి నిజంగా 1995లో ఒరే రిక్షా అనే సినిమాలో మల్లె తీగకు పందిరి ఓలే అన్న ఒకే ఒక పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పాటకు ఏకంగా నంది అవార్డు వచ్చినా కూడా నంది అవార్డును
సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి గద్దరన్న. ఇక మలిదశ ఉద్యమంలో జై బోలో తెలంగాణ సినిమా అందరికీ తెలిసిందే. మరి 2011లో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ఒకే ఒక పాట తెలంగాణ ప్రతి ఒక్కడి గుండెలకు చేరిన విషయం అందరికీ తెలిసిందే. మరి నిజంగా జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న రాగమా ఆ పాట పాడి ఆ పాటలో ఆడి తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన పాటకి ఉత్తమ నేపథ్య గాయకుడిగా కూడా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ నిజంగా గద్దరన్న మన నుంచి శాశ్వతంగా దూరం కావచ్చు. తెలంగాణ సమాజం ఉన్నన్ని రోజులు గద్దరన్న ప్రతి ఒక్కరి గుండెల మాత్రం ఉండిపోతారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొల్లూరి సత్యనారాయణ భరత్ ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహం మాత్రం ఆవిష్కృతం అవుతుంది. తెలంగాణలో మొట్టమొదటి గద్దర్ విగ్రహం అని చెప్పుకోవచ్చు. మరి సాయంత్రం రవీంద్ర భారతిలో కూడా ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరి నిజంగా గొప్ప గొప్ప వ్యక్తులు మన నుంచి దూరం అయితే వాళ్ళ జీవిత చరిత్ర చదివితే కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితులు మాత్రం ఉన్నాయి. కుటుంబంలో అనేక బాధలు పడుతూ తన నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ఒక చిన్న ప్రోగ్రాం చేస్తేనే 10 మంది ప్రజలను తీసుకొని ప్రోగ్రాం చేస్తేనే అనేక రకాలుగా అవమానించే రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన లక్ష్యం ఒక్కటే అన్న కోణంలో ముందుకు వెళ్ళి సక్సెస్ అయిన గొప్ప వ్యక్తి గద్దరన్న. మరి గద్దరన్న తెలంగాణ సమాజం నుంచి దూరమైన మనందరి మనసులోనే ఉంటాడు. గద్దరన్న బాటలో ప్రజలకు సేవ చేయడం, తెలంగాణ ప్రజలతోనే మమేకమవడం ఇంకెవరికి సాధ్యం కాదు అనే కోణంలోనే చాలామంది చర్చించుకుంటున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. గద్దరన్న వారసులుగా సూర్యం కూడా, వెన్నెల కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి శుభాభివందనాలు. కుటుంబం బాగుండాలి, తెలంగాణ సమాజ హితం కోసం పాటుపడిన గద్దరన్న కుటుంబం 10 కాలాలు చల్లగా ఉండాలని క్యూనిస్ కూడా కోరుకుంటుంది. ఇది గద్దరన్న జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.